తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో కార్యక్రమంలో భాగంగా స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమము ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ జగిత్యాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. డీసీసీ ప్రెసిడెంట్ నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిళ్ల వాణి శ్రీనివాస్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ నేటి యువతే దేశానికి అమూల్యమైన సంపదని, యువత మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ప్రతి విద్యార్థి మూస పద్ధతిలో కాకుండా వైవిధ్యంగా ఆలోచన చేసి నూతన సాంకేతికతను నేర్చుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యువత వృత్తి విద్యారంగాల్లో ఉపాధి అవకాశాలు పొందడానికి జగిత్యాల పట్టణంలో 36 కోట్లతో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఐటీఐ నాకేంద్రానికి 1 కిలోమీటర్ దూరంలో ఏటీసీని ఏర్పాటు చేయడం జరిగిందని, యువత ప్రపంచంలోని పోటీపడాలనే ఉద్దేశంతో టాటా కంపెనీతో కలిసి ఏటీసీ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిందన్నారు. యువత ఇట్టి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏటీసీ కేంద్రాలలో 15 రోజుల స్వల్పకాలిక కోర్సులను విద్యార్థుల కోసం అందించడం అని అభినందనీయమని అన్నారు. సార్ ఒక్క నిమిషం రెడీ సార్. ప్రోడక్ట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనం ఎలా డిజైన్ చేస్తామో చూడండి. ఇందులో చేసింది డిజైన్ అంటే మనం ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇక్కడ డిజైన్ చేసి అన్ని టెస్టింగ్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు దానికి ఎంత లెంత్ పెన్ డ్రైవ్ రెండు రకాలు ఏదైనా స్క్రీన్ సార్. ఏదైనా మనం సిస్టమ్ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ సాఫ్ట్వేర్ ఉన్నదంతా ఒకటేసారి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇండివిజువల్గా చిన్న సార్ నడపండి సార్. సార్ ఒక రౌండ్ వేసి రండి సార్. గ్లాస్ మీద సిరామిక్స్ మీద ప్లైవుడ్ గ్లాస్ మీద కూడా చేయొచ్చు. వస్తారా తప్పగా మా దగ్గర
ప్రపంచంతో పోటీ పడాలి మనం. ప్రపంచంలో మేధావులతో పోటీ పడ్డారు. వాళ్ళు ఎవరున్నారు? గూగుల్ అంటే మనోడే కదా అక్కడ CEO. మైక్రోసాఫ్ట్ ఎవరున్నారు? మన భారతీయులే కదా. సో మీరు కూడా ఆ స్థాయిలో వెళ్ళిపోవాలి. నేను చూసాను ఒక ఎంపీగా ఎలక్ట్ అయ్యారు తెలంగాణ నుంచి, కౌన్సిల్ న్యాయవాది. ఆస్తులు చూసారు. నంబర్ 1 యూనివర్సిటీలో. మొన్నటి మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక 1 వీక్ పోయొచ్చారు. సో ఇట్లా ఇలా ప్రపంచం అంతా మీకు కళ్ళ ముందుకున్నారు ఫోన్లో. దాన్ని మంచిదానికి వాడుకోవాలి. మంచిదానికి వాడుకోవాలి. ఊరికే కాదని చూసుకుంటూ ముందుకుంటే పైకి వస్తుంది, మెదడు కూడా దెబ్బతింటుంది. దాన్ని అవసరానికి వాడుకొని ప్రపంచంలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని మీరు గ్రహించుకొని ఏదైతే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్యమంత్రి గారు 99 రోజులకు ఇస్తూ, దాంట్లో భాగంగా మామూలు కోర్సులకు లాభం లేదు, 15 రోజుల చొప్పున 6 కోర్సులు 90 రోజులు, అది 99 రోజుల ప్రణాళిక. ఈ 90 రోజుల్లో నేర్పితే మీరు ఇంకా ముందు ఇంకా అడ్వాన్స్ అయిపోతే మీ కాలం మీద మీరు నిలబడే ఉంటారు. 1,00,000 ఉద్యోగాలు ఎన్నో ప్రైవేట్ కంపెనీలు వస్తాయి. ఉద్యోగం చేస్తుంటారు ప్లంబర్, ఒక సర్టిఫికెట్ ఉన్నదానికి దానికి ఎంతో భద్రత ఉంటుంది, అష్యూరెన్స్ ఉంటుంది. మీకు వీసా, పాస్పోర్ట్ అన్నింటిలో కూడా లాభం. ఎలక్ట్రికల్ కోర్స్ ఉంటుంది. ఇవాళ మన దగ్గర కావచ్చు. నేను యాక్చువల్గా నాక్ సెంటర్లో ఇది పెట్టాలని చాలా ట్రై చేసాను. చాలా అంటే చాలా ట్రై చేశాను. ఎందుకంటే అది బేసిక్ కోర్స్. ఆ బేసిక్ కోర్సులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అటాచ్ కావాలని చాలా ట్రై చేశాను. కానీ అది ఎట్లయిపోయిందంటే, నేను ట్రాన్సిషన్ పీరియడ్, నేను గెలిచింది ఓదిక్ అయిపోయింది, ప్రభుత్వం ఓదిక్ అయింది. అటువంటి సందర్భాలు అట్లీస్ట్ దానికి దగ్గర ఉండాలని చెప్పి పెట్టదు. కిలోమీటర్ నానే దూరం అనుకోవద్దు. నేను కిలోమీటర్ నాన్న చిన్నప్పుడు సైకిల్ మీద పోయి యూనివర్సిటీలో చదువుకుంటుంటే, మా ఇంటికి వెళ్ళి కిలోమీటర్ పోయి చదువుకుంటుంటే, పేద దూరం అనుకోవద్దు. ఈ మధ్యలోకి వెళ్ళి వెళ్తే కనబడుతుంటుంది. ఇవాళ కాకపోతే రేపటి నాడు కలిపేస్తారు. సో అందుకని చెప్పి క్యాంపస్ విశాలంగా ఉండాలి, స్థలం ఉండాలని ఇక్కడ ఏర్పాటు చేసి రోడ్ కూడా ఇచ్చింది. ల్యాక్ సెంటర్కి ఇప్పటికి రోడ్ లేదు, 20 ఏళ్ళు అయినా కానీ మన దానికి రోడ్ కూడా ఇచ్చాం. ఆ రోడ్ కోసం 15 సార్లు సెక్రటరీ దగ్గరికి నా రోడ్ కోసం 70 లక్షలు అది వేయించేదాకా మొదలుపెట్టా నేను. ఇంకా కొంచెం మిగిలిన ఆయన వేయించాలని చెప్పి మా జిల్లా అధ్యక్షులు చెప్పారు. తప్పకుండా గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్ఎండ్బి రోడ్ కూడా చేయిస్తాం. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక మంచి ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 33 జిల్లాలు కదా, 65 ఉన్నాయి. 65 ఉన్నాయి. ఇంతమంది మనం 65 ఉంటే చాలా అని చెప్పి ఒక పెద్ద మనిషి, చాలా ధనవంతుడు, పెద్ద భూస్వామ్య నాగర్ కర్నూలు జిల్లాలో వారు బాగా భూమి బాగుండి చక్కగా చదవకపోతే జైత్యాల బాలని చదివించారు కదా దామోదర్ రెడ్డి సార్.